బాహుబలి 3 పెండింగ్ లో ఉంది. కేజీఎఫ్ 3 ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదే దారిలో పుష్ప 3 తెరకెక్కడానికి ఇంకా టైం పడుతుంది అనుకున్నారంతా. నిజానికి సినిమా రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ కూడా అలాగే అనుకుంది. పుష్ప 3 తెరకెక్కాలంటే మరో 2-3 ఏళ్లు ఆగాలి అనుకుంది. కానీ పుష్పరాజ్ ట్విస్ట్ ఇచ్చాడు. అర్జెంటుగా పుష్ప 3 స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడట. ఇది పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్ అప్డేట్. ఇంకో 350 కోట్ల వసూళ్లు కొల్లగొడితే బాహుబలి 2 వసూళ్లు బద్దలవుతాయి. ఇది హిందీ సినిమా వసూళ్లకు సంబంధించిన వీడియో. బాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా పుష్ప 2 హిందీ వెర్షన్ రికార్డుల్లోకెక్కింది. ఒక సినిమాకు ఇన్ని వసూళ్లు, ఏకంగా బాహుబలి 2 రికార్డులు బద్దలయ్యే అవకాశాలు, తెలుగులో హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్, ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల తుఫాన్, పైగా సీక్వెల్ కు ఛాన్స్ ఉన్న స్టోరీ లైన్. ఇక హీరో ఊరుకుంటాడా? ఊరుకోడుగా. అందుకే పుష్ప 3 స్టోరీని తీసుకొచ్చేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడట. పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత 3 ఏళ్లకు పుష్ప 2 రిలీజ్ అయింది. కానీ పుష్ప 3 తీసుకొచ్చేందుకు అంత సమయం అవసరం లేదు. ఆల్రెడీ కొంత భాగాన్ని సుకుమార్ షూట్ చేసేశాడు. అందుకే త్రివిక్రమ్ కంటే ముందు పుష్ప 3ని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నాడట అల్లు అర్జున్. పుష్ప 1 కు ది రైస్, పుష్ప 2 కు రూలింగ్ అని పేరు పెట్టాడు సుకుమార్. అందుకు తగ్గట్లే మొదటి భాగం పుష్ప రైజ్ ను చూపించింది. రెండో భాగం ప్రస్తుతం థియేటర్స్ ను రూల్ చేస్తోంది. మూడో భాగం పేరు ర్యాంపేజ్. అంటే పుష్పరాజ్ రూలింగ్ కు మించిన డామినేషన్ కనిపించనుంది. ఈ డామినేషన్ ను త్వరగా థియేటర్స్ కు తీసుకొస్తే పుష్ప 2 కలెక్షన్స్ ను క్రాస్ చేయవచ్చు అనేది అల్లు అర్జున్ ప్లాన్. పుష్ప 2 చిత్రీకరిస్తున్నప్పుడే పుష్ప 3ని షూట్ చేశాడు సుకుమార్. చాలా వరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందనేది సమాచారం. అందుకే అల్లు అర్జున్ పుష్ప క్రేజ్ ను కొనసాగింపుగా మూడో భాగాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడట. అదే నిజమైతే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పుష్ప ఫ్యాన్స్ కు పండగే. పుష్ప 2 తర్వాత సుకుమార్ మెగా పవర్ స్టార్ తో మూవీ చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టనుంది. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాతే సుకుమార్ తో మూవీ ఉంటుంది. ఈలోపే పుష్ప 3 కంప్లీట్ చేసేద్దామంటున్నాడట అల్లు అర్జున్. పుష్ప 3 పట్టాలెక్కితే మాత్రం త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా మరికొంతకాలం వాయిదా పడుతుంది. బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 ఎన్నో రికార్డ్స్ ని తిరగరాసింది. అయితే మెయిన్ టార్గెట్ ఇంకా మిగిలే ఉంది. అదే 2000 కోట్ల టార్గెట్. ఈ టార్గెట్ ను రీచ్ కావాలంటే పుష్పరాజ్ కాంపిటీషన్ ఉండకూడదు. ఒకవేళ కాంపిటీషన్ ఉన్నా ఆడియన్స్ మళ్ళీ పుష్పను చూసేందుకు థియేటర్స్ కు రావాలి. అప్పుడేం చేయాలి? సింపుల్, డిలీటెడ్ చేసిన సీన్స్ యాడ్ చేస్తే సరి. ఇప్పుడు సుకుమార్ అదే చెయ్యబోతున్నాడని సమాచారం. పుష్ప 2 టైటిల్ సాంగ్ లో చిన్న క్లిప్ కొత్తగా కనిపిస్తేనే ఈ సీన్ ను సినిమాలో ఉంచాల్సింది కదా అని తెగ ఫీల్ అయ్యారు పుష్ప ఫ్యాన్స్. అలాంటిది మరో 15-20 నిమిషాల నిడివిగల ఫుటేజీని కొత్తగా యాడ్ చేస్తారంటే ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది? రిలీజ్ కు ముందు డిలీట్ చేసిన దాదాపు 20 నిమిషాల ఫుటేజీని జనవరి 1న మళ్లీ కలుపుతారట. బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నార్త్ లో తిరుగులేదు, కానీ సౌత్ లో మాత్రం ఇప్పుడు పుష్పకు కాంపిటీషన్ మొదలైంది. ఈ వారం మాలీవుడ్ లో రిలీజ్ అయిన మార్కో, శాండిల్వుడ్ లో విడుదలైన యుఐ, తమిళనాడులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విడుదల 2 మంచి టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను కొల్లగొడుతున్నాయి. ఈ ఎఫెక్ట్ పుష్ప 2 కలెక్షన్స్ పై పడింది. ఈ దశలో పుష్ప 2 కు డిలీటెడ్ సీన్స్ ను తిరిగి కలిపితే కలెక్షన్స్ కు తిరుగు ఉండదని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కొత్త సీన్స్ తో కలిపితే పుష్ప 2 నిడివి 3.5 గంటలు దాటనుంది. బాలీవుడ్ లో పుష్ప 2 కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందుకే తక్కువ రోజుల్లో అక్కడ అల్లు అర్జున్ చిత్రానికి 600 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం 700 కోట్ల వైపు పరుగులు తీస్తున్నాడు పుష్పరాజ్. కానీ థియేటర్స్ లో పుష్పరాజ్ బలంగా ఉండటం అక్కడ కొత్త సినిమాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రిలీజ్ చేద్దామంటే స్క్రీన్స్, థియేటర్స్ ఇవ్వటం లేదట. ఇంతకీ ఏంటా చిత్రం? డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది పుష్ప 2. అప్పటి నుంచి నార్త్ లో రికార్డులన్నిటినీ బద్దలు కొడుతోంది. ఏకంగా షారుఖ్ ఖాన్ సినిమా వసూళ్లను అధిగమించి స్త్రీ 2 వసూళ్లను దాటి నయా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలాంటి చిత్రానికి పోటీగా మరో సినిమా విడుదల అంటే చిన్న విషయం కాదు. కానీ ఎన్ని వారాలని, ఎన్ని థియేటర్స్ అని పుష్ప కోసం థియేటర్స్ వదిలేస్తారు హీరోలు. అందుకే ఈ వారం చాలా చిత్రాలు థియేటర్స్ కు వచ్చాయి. ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన ఏ సినిమాకు పుష్ప 2తో కంప్లైంట్ లేదు. కానీ వచ్చే వారం విడుదలకు సిద్ధమవుతున్న హిందీ చిత్రం బేబీ జాన్ కు మాత్రం పుష్ప 2తో ప్రాబ్లం వచ్చింది. ఈ విషయంలో కోలీవుడ్ సీరియస్ గా ఉంది. అదేంటి, బాలీవుడ్ లో హిందీ సినిమా రిలీజ్ అయితే
కోలీవుడ్ ఎందుకు సీరియస్ గా ఉంది అంటారా? బేబీ జాన్ హిందీ చిత్రాన్ని నిర్మించింది అట్లీ. ఈయన గత ఏడాది బాలీవుడ్ కు జవాన్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్. ఈ ఏడాది నిర్మాతగా మారి గతంలో తాను తెరకెక్కించిన తెరీని హిందీలో రీమేక్ చేశాడు. డిసెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు నార్త్ సైడ్ సరిగ్గా థియేటర్స్ అందుబాటులో లేవు. అందుకు కారణం పుష్ప 2 మానియా. ఓ తమిళ దర్శకుడు హిందీ చిత్రం తీసి రిలీజ్ చేస్తామంటే థియేటర్స్ ఇవ్వలేదని కోలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శృతి హాసన్ ఇటీవల ఒక తెలుగు సినిమా నుంచి బయటకు వచ్చేసింది. అలా ఎందుకు బయటకు వచ్చింది అనేది కొద్ది రోజులుగా డిస్కషన్ జరుగుతోంది. డేట్స్ అడ్జస్ట్ కావటం లేదని మొదట ప్రచారం సాగింది. కానీ డేట్స్ కాదు, డైరెక్ట్గా హీరోతోనే ప్రాబ్లం అంటూ ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చిందట శృతి. శేష్ బర్త్డే కానుకగా అతను నటిస్తున్న కొత్త చిత్రం డకాయిట్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఇవి. నిజానికి ఇదే టైటిల్ తో గతంలో వచ్చిన వీడియోలో శృతి హాసన్ కనిపించింది. డకాయిట్ నుంచి శృతి హాసన్ తప్పుకోవటానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం కూలీలో నటించే ఛాన్స్ రావటమే అని అందరూ ఊహించారు. కానీ ఇది అసలు రీజన్ కాదట. డకాయిట్ స్టోరీ శృతికి బాగా నచ్చింది. పైగా డేట్స్ ప్రాబ్లం కూడా లేదు. కానీ ఈ సినిమా హీరో అడవి శేష్ స్టోరీలో షూటింగ్ సమయంలో ప్రతి విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండటంతో నచ్చక డకాయిట్ కు గుడ్ బై చెప్పిందట. మరోవైపు సినిమా నుంచి శృతి వెళ్లిపోవటంతో సీతారామం ఫేమ్ మృణాల్ డేట్స్ లాక్ చేశాడు శేష్. కానీ ఈ సినిమాకు ఆమె దాదాపు 3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అయినా సరే అని డేట్స్ లాక్ చేశారట. మొత్తంగా డకాయిట్ మూవీ సెట్స్ పై ఉండగానే రూమర్స్ కు అడ్డాగా మారింది.